మహాలక్ష్మి స్కీమ్ ₹500 గ్యాస్ రీఫిల్ నేరుగా అందించబడదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ₹500 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ మరియు గృహజ్యోతి పథకాన్ని ఈ రోజు ప్రకటించింది. ప్రజాపాలన దరఖాస్తు ద్వారా మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరికీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఫిబ్రవరి 27 మంగళవారం సాయంత్రం చేవేళ్లలో జరిగిన బహిరంగ సభలో మహాలక్ష్మి పథకం, గ్యాస్ సిలిండర్ పథకం, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మంత్రి మండలితో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం 500 RS గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చినందున గ్యాస్ రీఫిల్ బిల్లు ధరను ₹500కు తగ్గించడంలో ప్రభుత్వం సమస్యను ఎదుర్కొంటుంది. సవాళ్లు ఏమిటి? పథకం ప్రయోజనం ఎలా బదిలీ చేయబడుతుంది? ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికి ఒకే సాఫ్ట్వేర్ను నిర్వహిస్తోందని, ప్రస్తుతం ఒక్క రాష్ట్రానికి దానిని మార్చడం లేదా అనుకూలీకరించడం సాధ్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ రీఫిల్ ధరను ₹500కు తగ్గించలేమని ప్రతిపాదించింది. పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ₹500 గ్యాస్ ప్రయోజనం యొక్క ప్రయోజనాలను అందించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాలను వెతకాలి. ఫలితంగా ఎల్పీజీ గ్యాస్ రీఫిల్ల కోసం ప్రస్తుత ధర అయిన మీ గ్యాస్ను బుక్ చేసుకునేటప్పుడు ప్రజలు ₹955 చెల్లించాలి. అప్పుడు మహాలక్ష్మి స్కీమ్ 500 RS గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం ₹500 నేరుగా లబ్ధిదారు ఖాతాకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బదిలీ చేయబడుతుంది. డీబీటీ మహాలక్ష్మి పథకం ₹500 గ్యాస్ 40 లక్షల లబ్ధిదారుల జాబితా తయారు చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించి జాబితాను సిద్ధం చేసింది మరియు ఈ జాబితాలో ఉన్నవారు ప్రకటించిన పథకాల ప్రయోజనాలను అందుకుంటారు. మరియు ఈ జాబితాలో ఉన్నవారు ప్రకటించిన పథకాల ప్రయోజనాలను అందుకుంటారు. తెలంగాణలో దాదాపు 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే వారిలో 40 లక్షల మందికి మాత్రమే ఆధార్, రేషన్ కార్డులు మరియు గ్యాస్ కనెక్షన్ వివరాలకు సంబంధించిన సమాచారం సరిపోలింది. లబ్ధిదారుల జాబితాలో చేరని వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లబ్ధి పొందని వ్యక్తులు తమ చెల్లుబాటు అయ్యే పత్రాలను సహాయం ఉన్న మండల కార్యాలయాల్లో సమర్పించడం ద్వారా ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి పథకం కోసం నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అన్ని ప్రశ్నల కోసం డెస్క్ సెట్ చేయబడుతుంది. ధృవీకరణ తర్వాత ధృవీకరణ పొందిన తెల్ల రేషన్ కార్డు హోల్డర్లు సంపన్నులని తేలితే వారి పేర్లు రద్దు చేయబడతాయని లేదా లబ్ధిదారుల జాబితా నుండి తొలగించబడతాయని ప్రభుత్వం సూచించింది. పథకం నుండి ప్రయోజనాలను పొందడానికి ప్రజలు పథకం యొక్క అర్హతను పరిశీలించి తదనుగుణంగా పత్రాలను సమర్పించాలని సూచించారు. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.